బ్రేకింగ్ న్యూస్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి ఏఈ నికేష్ కుమార్ను ఏసీబీ అధికారులు నేడు కస్టడీలోకి తీసుకుపోతున్నారు. కోర్టు ఆదేశాలతో నికేష్ కుమార్ను కస్టడీలోకి తీసుకోబోతున్నారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ను ఏసీబీ కస్టడీకి అప్పగించింది కోర్టు. 4 రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్న నికేష్ కుమార్ను ఏసీబీ అధికారులు నేడు కస్టడీలోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నికేష్ కుమార్ ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీకి ఫిర్యాదులందాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ డిసెంబర్ 1న నికేష్ కుమార్ ఇంటితో పాటు అతడి కుటుంబ సభ్యులు, బంధువులు ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా కళ్లు బైర్లు కమ్మే రీతిలో ఏసీబీ అధికారులు ఆస్తులను గుర్తించారు. నికేష్ కుమార్ దాదాపు 200 కోట్లు విలువ చేసే ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు. అయితే అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ను విధించింది. ఈ కేసుకు సంబంధించి నికేష్ కుమార్ నుండి మరిన్ని డీటెయిల్స్ రాబట్టాలని, వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పోలీసు అభ్యర్థనతో ఏకీభవించిన న్యాయస్థానం 4 రోజుల పాటు కస్టడీకి ఇచ్చేందుకు ఒప్పుకుంది. నికేష్ ను కస్టడీలోకి తీసుకోబోతున్న పోలీసులు అక్రమ ఆస్తులపై దర్యాప్తు చేయబోతున్నారు. కాగా గండిపేట బఫర్ జోన్లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని నికేష్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. నికేష్ పేరిట 3 ఫామ్ హౌస్లు, 3 విల్లాస్, ఇక మియాపూర్, శంషాబాద్, గచ్చిబౌలిలో ఫ్లాట్లతో పాటు మియాపూర్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నికేష్ సస్పెన్షన్లో ఉన్నారు.